नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नतिलक महासनं समर्पयामि अर्घ्यं समर्पयामि ओम व्यासुर्निर्यावः कया कृष्णेः बृहस्पतिस्थानः निर्मलस्फटिका कृतं आधारं सर्वविद्यानां हरग्रीवमुपास्महे ब्रह्मा स्वरूपिण श्री भूरिणा समेत श्री वेंकटेश्वर स्वामिनः परिपूर्णानुग्रहयोगिता सत्यर्थं यजमान्याः शीघ्रमेव इष्टकाम्यार्थमुनाभान् सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्याधीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु शुक्लां भरधरं विष्णुं दशवर्णं चतुर्भुजं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः देवी गणसे नमः भृगुमरे चत्रिस्त्रिभ्यो नमः नमः सदसे नमः सदस्पदे नमः सखेनां पुरोगाणां चक्षुषे नमो देवे नमः पृथिव्यै सप्रसमां मे गोपाय तानिन्द्रिया भदगुरु नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दा विष्णु मधुसूदनादिविक्रमः वामनः श्रीधर ऋषिकेश पद्मनाभदामोदराय नमः उत्तिष्ठन्ते भूताय भूमपालकाः एतेषामपि योगिनां ब्रह्मकर्मणा ఇంత ఇచ్చాను సార్ 600 ఓకే ఓకే అన్న ఓకే నవరాంతరే తదేవ లగ్నం సుదనం తదేవ ఫోన్ దేనా ఇంకా వీళ్ళు ఆఫీస్ రామదామపహర్తారం సర్వసంపదాం శ్రీరామం ఘోరా ఘోరా ఒక్క నిమిషం చైర్ తీసుకో కూర్చో వినయ్ రావు కావాలని చెప్పాను
కెమెరా పక్కన పెట్టారు. అర్థం ఏంటి ఎదురు ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రి నుంచి మహిళా సంక్షేమ శాఖ మంత్రి అదేవిధంగా సెర్ప్ సంబంధించిన శాఖ మంత్రిగా ఈరోజు నేను బాధ్యతలు తీసుకున్నా. సివిల్ సప్లై శాఖ మంత్రిగా మా సంబంధించిన అధికారులు కానీ మేమందరం కూడా బాగా కష్టపడి మంచి పేరు గుర్తింపు కూడా మేము తెచ్చుకున్నాం. అదేవిధంగా ఈ శాఖలో కూడా సంబంధించిన మాకు అధికారులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. హార్ట్ఫుల్గా పనిచేసి పేదవాళ్ళందరికీ కూడా సక్రమంగా పని చేయాలనే ఆలోచనతో ఉండే అధికారులు కూడా ఈరోజు నాకు మళ్ళీ దక్కించిన దానికి నేను కూడా అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాను. మన శ్రీమతి పూనం మాలకొండయ్య గారు, అదేవిధంగా మా సాల్మాన్ ఆరోగ్యరాజు గారు కూడా సెక్రటరీ గారు, వీళ్ళిద్దరూ కూడా నా శాఖకు సంబంధించిన సెక్రటరీస్కు వచ్చిన దానికి ప్రత్యేకంగా ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. లాస్ట్లో కూడా సివిల్ సప్లైకి కూడా అదేవిధంగా మంచి అధికారులు కూడా వచ్చారు కాబట్టి అది సక్సెస్ఫుల్ అయ్యి ఈరోజు ప్రతి ఒక్కరూ లో కూడా చాలా బాగా చేశారనేది మంచి పేరు ప్రతిష్ట కూడా మేము తెచ్చుకున్నాం. ఆ శాఖకు కూడా 9 అవార్డ్స్ కూడా వచ్చినాయని కూడా ప్రత్యేకంగా మీకు కూడా తెలియజేస్తున్నా. సిస్టమ్ అంటే ఈపాస్ విధానం అయితే ఏమి, క్యాష్లెస్ అయితే ఏమి, పోర్టబిలిటీ అయితే ఏమి, ఇవన్నీ కూడా మంచి మంచి సిస్టమ్స్ అనేది కూడా తీసుకొచ్చి ఆ శాఖలో మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ శాఖకు కూడా 2 ఆఫీసర్స్ మంచి ఆఫీసర్స్ ఉన్నారు. నేను కూడా ఏవైనా ఇంకా అంటే ఫస్ట్ టైం ఇంకా వచ్చినాను కాబట్టి ఏవైనా తెలియకపోయినా వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని, బయట పబ్లిక్ ద్వారా కూడా తెలుసుకొని, ప్రెస్ ద్వారా కూడా తెలుసుకొని నేను చేయాల్సినవి ఏమైనా ఉంటే తప్పకుండా ఈ శాఖకు కూడా మంచి పేరు గుర్తింపు కూడా నేను తెస్తానని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పౌర సరఫరాల శాఖ అప్పచెప్పారు బాధ్యతగా. ఈరోజు ఈ శాఖ అప్పచెప్పారు కాబట్టి సార్ కూడా ఎక్కడ తల వంపలు లేకుండా మంచి గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు కూడా తెస్తానని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ శాఖ అనేది చాలా మంచిది, చాలా పేదవాళ్ళకంటే అది కూడా బియ్యం పంపిణీ చేసేది కూడా పేదవాళ్ళకి పంపిణీ చేసే శాఖ. ఇది కూడా ఇంకా బాగా చేసేది వికలాంగులు అయితేమి, వితంతులు అయితేమి, మహిళలు అయితేమి, చిన్న పిల్ల పుట్టిన బిడ్డనప్పటి నుంచి ముసలివాళ్ళ దాకా పనిచేసే దానికి అదృష్టంగా నాకు ఇచ్చిన దానికి అదృష్టంగా కూడా నేను కూడా భావిస్తున్నాను. ఇట్లా ఎంతోమంది నిన్నటి నుంచి 2 రోజుల నుంచి నన్ను వచ్చి కలుస్తూ ఉంటే ఒక సైడ్ బాధ వేస్తుంది. పాపం ముసలి వాళ్ళని చూసి వికలాంగులను చూస్తూ ఉంటే బాధ అనిపించింది. ఏదో ఒకటి అధికారులు మా ఆఫీసర్ల ద్వారా నేను తెలుసుకొని కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొని వచ్చి వీళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేయాలా, సహాయం చేయాలని ఆలోచనలో కూడా నిన్న 2 రోజుల నుంచి కూడా నేను కూడా ఆలోచిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పదవి మహిళలకు ఇచ్చినారంటే అది ఆలోచించి బాగా చేసేవాళ్ళు ఎవరైతే బాగా దూసుకొని పోయి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఆలోచించేసి ఈరోజు ఆ రోజు సుజాతమ్మ గారికి మన మృణాల గారు ఇచ్చినారు. వాళ్ళు కూడా బాగా చేశారు. నేను కూడా బాగా చేస్తానని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నా. డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. మహిళలు అయితే రాష్ట్రంలో చూస్తే 50% పైన మా మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫోన్లు చేసి మరీ అమ్మ మా డిపార్ట్మెంట్కి వచ్చిన దానికి మేము కూడా అదృష్టంగా భావిస్తున్నామని మహిళలు అంటున్నారు. ఒక సైడ్ వికలాంగులు, ఒక సైడ్ వితంతులు, చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించిన దానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రన్న బీమా అనేది దాదాపు 2 కోట్ల మంది చంద్రన్న బీమా కూడా ఈరోజు కట్టారంటే డ్వాక్రా సంఘాల ద్వారా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని షెర్పు ద్వారా అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళందరితో
ఈరోజు చంద్రన్న బీమాకి కట్టించిన ఘనతలు ఎవరంటే సంఘాల వాళ్ళని కూడా మనం చెప్పుకోవాలా. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి మా మేడం గారిని సార్ కూడా ఉన్నారు. మళ్ళీ నేను వీళ్ళతో కూర్చొని మాట్లాడి ఒక రివ్యూ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకొని ఈ శాఖలో ఏవేవి ఉన్నాయి, మనం ఏది ఇంకా బాగా చేయాలా, ఇవన్నీ కూడా ఒకసారి నేను కూడా మాట్లాడి తప్పకుండా నా బాధ్యత నేను నెరవేరుస్తానని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు.